ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన 5వ టీ20 మ్యాచ్లో భారత్ విజయం సాధించి సిరీస్ను సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా మొదటి ఇన్నింగ్స్లోనే 232 పరుగులు చేసింది. భారీ టార్గెట్తో చేజింగ్కు దిగిన సఫారీలు ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ బౌండరీలు బాదారు. తొలి 10 ఓవర్లలో సఫారీల వైపు తిరిగింది మ్యాచ్. కానీ మిగతా 10 ఓవర్లలో మాత్రం టీమిండియా మ్యాచ్ను మలుపు తిప్పిందనే చెప్పాలి. 11వ ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా డీకాక్ను, ఆ తర్వాతి ఓవర్లోనే బ్రావిస్ హార్దిక్ పాండ్యా చేతిలో అవుటయ్యాడు. 13వ ఓవర్లో వరుసగా కెప్టెన్ మార్క్రమ్, ఫెరారీలను పెవిలియన్కు చేర్చాడు వరుణ్ చక్రవర్తి. 3 ఓవర్లలోనే సౌత్ ఆఫ్రికా 4 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. సౌత్ ఆఫ్రికా 154 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. 20 ఓవర్లు ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసి మ్యాచ్ను చేజార్చుకుంది. భారత బౌలర్లు వరుణ్ చక్రవర్తి 4 వికెట్లను పడగొట్టాడు. బుమ్రా 2, పాండ్యా 1, హర్షదీప్ సింగ్ 1 వికెట్ను తీసుకున్నారు. 5 టీ20ల సిరీస్లో